చేపల రొయ్యల పెంపకపు దారులందరికీ శుభోదయం. రొయ్యల పెంపకపు చెరువులలో రొయ్య పిల్లలను నిల్వ చేయటానికి అవి పూర్తిగా 100% అంటే 100% రొయ్య పిల్లలు బ్రతికి పెరిగి పట్టుబడి చేసేంత వరకు ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. సాధారణంగా రొయ్య పిల్లల చెరువులలో 4 నుంచి 6 అడుగుల నీటిని లోతు ఏర్పాటు చేస్తూ చెరువు నీటిని ఎప్పటికప్పుడు వాటి భౌతిక రసాయనిక లక్షణాలను పరిశీలించుకోవాలి. రొయ్య పిల్లల నిల్వకు అనువైనటువంటి pH 7.5 to 8.5. అదేవిధంగా సెలైనిటీ 0 to 16 ppt. ఆల్కలినిటీ 300 కంటే తక్కువ. టోటల్ హార్డ్నెస్ 10,000 కంటే చాలా తక్కువ. నిరంతరము లభ్య ప్రాణవాయువు ప్రతి లీటర్ నీటిలో 4 నుంచి 6 మిల్లీగ్రాములు మరియు నీరు పరిశుభ్రత కలిగి, ఉదాహరణకు ₹1 బిళ్ళను చెరువు నీటిలో వేసినట్టయితే చెరువు నేల అడుగు భాగంలో పడి ఉన్నటువంటి ₹1 బిళ్ళ కనిపించేటటి స్వచ్ఛంగా నీరుండాలి. అంతటి స్వచ్ఛత కలిగిన నీటిలో నీటి సాంద్రత తక్కువగా ఉంటుంది. బురద లేక మట్టి రేణువులు ఎక్కువగా కరిగి ఉండవు. అవన్నీ ఒక చోటకు సెటిల్ అయి ఉంటాయి. అంతేకాకుండా తగు మోతాదులో జంతు వృక్ష ప్లవకాలు ఉంటాయి. రొయ్య పిల్లలను ఇంకొక 4 రోజుల తరువాత మనం హ్యాచరీ నుంచి తెచ్చుకుంటాము అన్న రోజు, అంటే రొయ్య పిల్లలు తేవడానికి 4 రోజుల ముందు నానబెట్టి మరియు ఫర్మెంట్ చేసినటువంటి వేరుశనగ చెక్కను చెరువు నీటిలో కనీసం ఎకరానికి 4 నుంచి 10 కేజీల వరకు చల్లి, ఆ తర్వాత 3వ రోజు 4వ రోజు మనం పరిశీలించినట్టయితే చెరువు నీటిలో కనీసం 2 cc లేక అంతకంటే ఎక్కువ జంతు వృక్ష ప్లవకాలు ఉన్నాయా లేదా నిర్ధారించుకోవాలి. దీనికి ప్లాంక్టాన్ నెట్, జంతు వృక్ష ప్లవకాల సేకరణ వల, ఇదొక చేతి వల లాంటిది. దాని సహాయంతో రొయ్య పిల్లలను నిల్వ చేయబోయేటువంటి చెరువు నీటిలో ఉన్నటువంటి జంతు వృక్ష ప్లవకాల సమూహాన్ని తెలుసుకోవాలి. చెరువు నీటి భౌతిక రసాయనిక లక్షణాలన్నీ అనుకూలంగా ఉండి జంతు వృక్ష ప్లవకాలు సమృద్ధిగా లభిస్తున్నాయి అనుకున్న రోజున ఆ చెరువు నీటిలో నుంచి సేకరించినటువంటి శాంపుల్ నమూనా నీటిని కనీసం 2 లీటర్లు తీసుకుని హ్యాచరీ వారి వద్దకు, రొయ్య పిల్లల ఉత్పత్తిదారుల వద్దకు చేరుకోవాలి. రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసేటువంటి హ్యాచరీని చేరిన తరువాత ఏ టబ్బులో లేక ఏ కుండీలోనైతే రొయ్య పిల్లలను మనము అంగీకరించి పెంపకానికి ఎన్నిక చేసుకుంటామో ఆ కుండీలో సేకరించినటువంటి రొయ్య పిల్లలను కనీసం 20 నుంచి 100 వరకు ఒక ప్లాస్టిక్ టబ్లో పోసినటువంటి మనము తీసుకొని వచ్చిన చెరువు నీటి 2 లీటర్ల నీటిని వినియోగించి దానిలో ఒక 20 నుంచి 100 రొయ్య పిల్లలను నమూనాకు విడుదల చేయాలి. ఈ విధంగా మనము చెరువు నీటి నుంచి తెచ్చినటువంటి
నీటిలో విడుదల చేసినటువంటి 20 నుంచి 100 వరకు ఉన్నటువంటి రొయ్య పిల్లలు 1 గంట తర్వాత 2 గంటల తర్వాత 3వ గంట తర్వాత ఈ విధంగా ప్రతి గంటకు పరిశీలన గావిస్తూ కనీసం 24 గంటలు అబ్జర్వేషన్ అంటే పరిశీలనలో ఉంచి 24 గంటల తర్వాత ఎన్ని రొయ్య పిల్లలు బ్రతికి ఉన్నాయి అనేది తెలుసుకొని కనీసం 95 నుంచి 100% వరకు బ్రతికిన రొయ్య పిల్లలు మనం తెచ్చినటువంటి చెరువు నీటి నమూనాలో ఉన్నట్లయితే అప్పుడే మనం రొయ్య పిల్లలను ప్యాకింగ్ చేసుకొని మన చెరువు వద్దకు తీసుకోవడానికి తయారు కావాలి. ఒకవేళ ఏదైనా అననుకూల పరిస్థితులు మనం తెచ్చినటువంటి చెరువు నీటి నమూనాలో లేక మనము ఉంచుకున్నటువంటి చెరువు నీటిలో ఉన్నట్లయితే తేడాలు ఉన్నట్టయితే రొయ్య పిల్లల యొక్క సర్వైవల్ రేట్ లేక బ్రతుకు సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి మొత్తం రొయ్య పిల్లలన్నీ కూడా చనిపోవచ్చు, లేక 40-50% మాత్రమే బ్రతకవచ్చు. ఈ విధంగా సర్వైవల్ టెస్ట్ అనేటువంటిది మనము పెంపకం చేయదలుచుకున్నటువంటి చెరువు నీటి నమూనాలో విడుదల చేసినటువంటి రొయ్య పిల్లల సంఖ్య బ్రతికిన వాటిని బట్టి నిర్ధారణ చేసుకోవాలి. 40-50% కంటే బ్రతకట్లేదు లేక పూర్తిగా చనిపోతున్నాయి అన్నట్టయితే హ్యాచరీ వాళ్ళు రొయ్య పిల్లలు ఇవ్వరు. మీరు కూడా ఆ విడతను నిలిపివేసి మళ్ళీ చెరువు వద్దకు వచ్చి చెరువు నీటిలో తగు మార్పులు చేసి, అంటే పాత నీటిని బయటకు విడుదల చేయడం, మళ్ళీ నీటి యొక్క భౌతిక రసాయనిక లక్షణాలన్నీ తెలుసుకోవటం, మళ్ళీ అవసరం అనుకుంటే కొత్త నీటిని తోడటం, కావలసిన చెరువు నీటి భౌతిక రసాయనిక లక్షణాలను సరిచేసిన తరువాత మళ్ళీ నమూనా 2 లీటర్ల నీటిని రొయ్యల చెరువు నుండి సేకరించి హ్యాచరీకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ సర్వైవల్ టెస్ట్ బతుకుదల రేటును నిర్ధారించుకొని కనీసం 98-96% రొయ్య పిల్లలు మీరు తీసుకొచ్చినటువంటి నమూనా రొయ్యల చెరువు నీటిలో బ్రతికి ఉన్నట్లయితే హ్యాచరీ వారి వద్ద మీరు కొనుగోలు చేయదలుచుకున్నన్ని రొయ్య పిల్లలను ఒకటే హ్యాచరీ పూల్ నుంచి సేకరించి ప్యాకింగ్ చేయించుకొని హ్యాచరీ నుండి మీ రొయ్యల పెంపకం చెరువు దగ్గరకు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఒకటే హ్యాచరీ పూల్ అని ఎందుకన్నామంటే వివిధ రకాల హ్యాచరీ కుండీలలో వివిధ వయసు కలిగినటువంటి ఈవెన్ గంటలలో తేడా ఉన్నటువంటి రొయ్య పిల్లలు పోసులార్వేలు ఉంటాయి. 1 గంట తేడా వచ్చినా మనము పట్టుబడి చేసే సమయానికి పట్టుబడి చేసిన రొయ్యలలో బాగా పెద్దవి, మధ్యంతరంగా ఉన్నవి, బాగా చిన్నవి, ఈ విధంగా వేరియేషన్స్ ఎక్కువగా వస్తాయి. అనేక మార్పులు కనపడతాయి. చిన్న పెద్ద చిన్న ఇలా ఇటువంటి సమస్యలు తలరేగుతాయి. అందుకని ఒకే హ్యాచరీ కుండీ నుంచి రొయ్య పిల్లలను మనము కొనుగోలు చేయవలసి ఉంటుంది. హ్యాచరీ వాళ్ళు 5 లీటర్ల ప్లాస్టిక్ బ్యాగు నందు వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని ప్యాక్ చేసి లేక కవర్లలో నింపి దానిలో ఒక్కొక్క కవర్కు 2000 పిల్ల చొప్పున విడుదల చేసి కొద్దిగా ప్రొబయాటిక్, అవసరమైన డిస్ఇన్ఫెక్టెంట్, అవసరం అనుకుంటే కొద్దిగా గ్లూకోజు, వీటిని ఆ రొయ్య పిల్లలు కలిగి ఉన్నటువంటి బ్యాగులలో వేసి రబ్బర్ బ్యాండ్తో టై చేసి
రొయ్యల పెంపకదారునకు ఇస్తారు. ఈ విధంగా హ్యాచరీ నుంచి తెచ్చినటువంటి రొయ్య పిల్లల సంచులను లేక ప్లాస్టిక్ బ్యాగులను చెరువు నీటికి వీలైనంత వరకు ఉదయపు వేళ లేక సాయంకాలం 5 తర్వాత చల్లని ప్రాంతాల్లో చేర్చుకోవడం మంచిది. చెరువు నీటి వద్దకు లేక చెరువు గట్టు వద్దకు తెచ్చినటువంటి రొయ్య పిల్లల ప్లాస్టిక్ బ్యాగులను అదే విధముగా రబ్బర్ బ్యాండ్ను తొలగించకుండా చెరువు నీటిలో వేలాడతీయాలి. మనం 400 సంచులు, 200 సంచులు, 600 మనం తెచ్చినటువంటి రొయ్య పిల్లల సంఖ్యను బట్టి ఉన్నటువంటి రొయ్య పిల్లల బ్యాగులను, ప్లాస్టిక్ కవర్లను చెరువు నీటిలో వేలాడతీయాలి. కనీసం 30 నిమిషాల నుంచి 1 గంట వరకు ఈ పని చేయాలి. ఈ విధంగా చేయడం వలన చెరువు నీటిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, ప్లాస్టిక్ కవర్ల నీటిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత సమానమవుతాయి. ఎప్పుడైతే అవి సమానమవుతాయో అప్పుడు మన రొయ్య పిల్లలు చెరువు నీటిలో విడుదల చేసిన ఉష్ణోగ్రత మార్పులు లేకపోవడం వలన, ఉష్ణోగ్రత వలన అధిక లేక తక్కువ ఉష్ణోగ్రతల వలన రొయ్య పిల్లలు చనిపోకుండా నివారించబడతాయి. ఆ తరువాత ప్రతి రొయ్య పిల్ల ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్ను రబ్బర్ బ్యాండ్ తొలగించి మూత తీసి చెరువు నుండి సేకరించినటువంటి 1 లీటర్ నీటిని ప్లాస్టిక్ కవర్ బ్యాగులోకి వేసి రొయ్య పిల్లలను ప్లాస్టిక్ కవర్ బ్యాగును బాగా కుదిపి లేక ఎక్కువగా ఊపి మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేసి బిగించినటువంటి ఆ రొయ్య పిల్లల సంచిని నీటిలో ఉంచాలి. ఈ విధంగా ప్రతి 15-20 నిమిషాల కాలమునకు ఒకసారి చొప్పున ఒక్కొక్క లీటర్ చొప్పున కవర్లో ఉన్నటువంటి నీటిని బయటకు వేసి చెరువు నీటిని కవర్లోకి విడుదల చేస్తూ చివరాఖరకు 4-5 పర్యాయములు ఈ విధంగా నీటి మార్పిడి చేసినట్టయితే దీనికి కనీసం ఒక 3 గంటల కాలం మనం వెచ్చించవలసి ఉంటుంది. ఆ 3 గంటల కాలములో మొత్తము హ్యాచరీ నుంచి తెచ్చినటువంటి ప్లాస్టిక్ కవర్లలో ఉన్నటువంటి నీరంతా చెరువులోకి చేరుతుంది. చెరువులో ఉన్నటువంటి నీరు ఒక్కొక్క లీటరు ఒక అరగంట తర్వాత మళ్ళీ ఇంకొక లీటరు అలా చేర్చుకుంటూ పోవడం ద్వారా కొత్త నీటికి రొయ్య పిల్లలు తమకు తాము అనుకూలం చేసుకొని అడ్జస్ట్ అయ్యి అక్లిమటైజ్ అయ్యి అంటే అవి సర్దుకొని సెలైనిటీ వేరియేషన్ కానీ, పిహెచ్ వేరియేషన్ కానీ, నీటిలో కరిగి ఉన్నటువంటి లవణాల యొక్క ప్రభావాన్ని కానీ, క్షారగుణాన్ని కానీ తట్టుకొని బతకడము సంభవిస్తుంది. ఈ విధంగా చెరువు నీటికి మొదట ఉష్ణోగ్రత, ఆ తర్వాత లీటర్ బై లీటరు, 1 లీటర్ తర్వాత 1 లీటర్ని ప్యాకెట్లోకి వేస్తూ కుదుపుతూ అలవాటు చేసిన తరువాత ఈ క్రమము అంతా నిర్వహించడానికి కనీసం ఒక 3 గంటల నుంచి 4 గంటల కాలం అవుతుంది. ఆ తరువాత హ్యాచరీ నుంచి తెచ్చినటువంటి రొయ్య పిల్లల సంచిని చెరువు నీటిలో 60 డిగ్రీల యాంగిల్లో ఉంచినట్టయితే చెరువులో ఉన్నటువంటి నీరు ప్లాస్టిక్ కవర్లలోకి ప్రవేశం చెందుతూ రొయ్య పిల్లలు ఇప్పుడు నీటి ప్రవాహానికి ఎదురుతాయి కాబట్టి ప్లాస్టిక్ కవర్లలో ఉన్నటువంటి రొయ్య పిల్లలు తమకు తామే ఈదుకుంటూ చెరువు నీటి లోపలికి ప్రవేశము పొందుతాయి. ఈ విధముగా మనం హ్యాచరీల నుండి తెచ్చినటువంటి రొయ్య పిల్లలన్నిటినీ తగు జాగ్రత్తతో చెరువు నీటికి అక్లిమటైజ్ లేక అలవాటు చేసిన తరువాత విడుదల చేసినట్లయితే మనం హ్యాచరీ నుంచి కొనుగోలు చేసినటువంటి ప్రతి ఖరీదైన రొయ్య పిల్ల బ్రతుకుతుంది. ఎప్పుడైతే రొయ్య పిల్లలు చెరువులో
మనం అనుకున్న సంఖ్యలో బ్రతికి ఎదుగుతాయో మనకు కావాల్సినంత దిగుబడి, తగు ఆదాయము, లాభము వస్తాయి. ఇక్కడ ఇంకొక పరిస్థితి కూడా మనము ఏర్పాటు చేసుకోవచ్చు. మనము రొయ్య పిల్లలను చెరువు నీటికి అలవాటు చేసి చెరువు నీటిలో విడుదల చేసిన సమయంలో ఒక నమూనా ప్యాకెట్ను పక్కన పెట్టుకొని అదే చెరువు నీటిలో ఒక హ్యాపాను ఏర్పాటు చేసుకొని ఆ హ్యాపా శుభ్రంగా ఉండాలి. ఆ హ్యాపా చెరువు నీటిలో 4 వెదురు కర్రలతో బంధించి ఏర్పరచుకోవాలి. ఆ విధంగా ఏర్పరచుకున్న హ్యాపాలో నమూనా రొయ్య పిల్లల ప్యాకెట్ నుంచి 50, 20, 100 ఒక తెలిసిన నెంబరు సంఖ్యలో రొయ్య పిల్లలను ఆ నమూనా హ్యాపాలో అదే చెరువు నీటిలో విడుదల చేయాలి. ఈ విధంగా విడుదల చేసిన రొయ్య పిల్లలను మరుసటి రోజు అంటే 24 గంటల తర్వాత, రొయ్య పిల్లలను చెరువు నీటిలో విడుదల చేసిన 24 గంటల తర్వాత ఒక ప్లాస్టిక్ టబ్లో అదే చెరువు నీటిని నింపి దానిలో ఈ హ్యాపాలో నిల్వ చేసినటువంటి రొయ్య పిల్లలను విడుదల చేసి సంఖ్యను లెక్కించాలి. మనం విడుదల చేసింది ఉదాహరణకు 100 రొయ్య పిల్లలు అయితే 100కు బ్రతికి ఉన్నాయా లేక ఎంత సంఖ్య బ్రతికి ఉంది తెలుసుకోవాలి. ఉదాహరణకు 96, 98 రొయ్య పిల్లలు ప్రతి 100కు బ్రతికి ఉన్నట్లయితే అంతే మోతాదులో మన రొయ్యల చెరువులలో కూడా మనం 6 లక్షలు వేస్తే 6 లక్షలు, 5 లక్షలు వేస్తే 5 లక్షలు రొయ్య పిల్లలు ఒక 2% లేక 4% తక్కువతో బతికి ఉన్నాయని మనం నిర్ధారించుకోవచ్చు. ఈ విధమైనటువంటి ట్రయల్ హ్యాపాను ప్రతిరోజు చెరువు నీటి నుంచి బయటికి తీసి ఆ రొయ్య పిల్లలను ప్లాస్టిక్ టబ్లో నిల్వ చేసి హ్యాపాను బ్రష్ సహాయంతో పూర్తిగా శుభ్రం చేయాలి. హ్యాపా 4 వైపులా అడుగు భాగాన బ్రష్తో శుభ్రం చేయని పరిస్థితులలో హ్యాపా గడులలో నాచు, పీచు, జంతు వృక్ష ప్లవకాలు, బురద చేరుకొని నీటి ప్రవాహం అరికట్టబడుతుంది. మనము తగు జాగ్రత్త తీసుకొని ప్రతి హ్యాపాను ప్రతిరోజు శుభ్రం చేస్తూ మళ్ళీ అదే రొయ్య పిల్లలను నిల్వ చేస్తూ కనీసం 4 నుంచి 7 రోజుల వరకు రొయ్య పిల్లల సంఖ్యను లెక్క పెడుతూ పరిశీలన చేసి ఎంత శాతం రొయ్య పిల్లలు చెరువు నీటిలో బ్రతికి ఉంటాయో అనేది అంచనా వేసుకోవచ్చు. ఈ విధముగా రొయ్య పిల్లలను చెరువు నీటి ఉష్ణోగ్రతకు, చెరువు నీటి ఉదజన సూచిక, సెలైనిటీ, నీటి ఉప్పు శాతము, ఆక్సిజను, ఆల్కలినిటీ, హార్డ్నెస్ ఇటువంటి పారామీటర్లకు, ఇటువంటి భౌతిక రసాయనిక లక్షణాలకు అలవాటు చేసిన తరువాత మాత్రమే రొయ్య పిల్లల ప్యాకెట్లను చెరువు నీటిలో నెమ్మదిగా విడుదల చేయాలి. ఈ విధమైనటువంటి ప్రక్రియను అక్లిమటైజేషన్, అలవాటు చేయుట అని అంటారు. ఈ విధానాన్ని పాటించి మీరు చెరువులలో నిల్వ చేసినటువంటి రొయ్య పిల్లలను 100కి 100% బ్రతికించుకుని పెంపకం చేసి లాభదాయకమైన దిగుబడి తీసుకోగలరని ఆశిస్తూ కృతజ్ఞతలు.